ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది గతంలో ప్రకటించిన తేదీ 25 జూన్ 2026 నుంచి మొదలై 24 జూలై 2026 వరకు కొనసాగుతుందని చెప్పారు. అది ఈ మధ్యనే భారత ఎన్నికల సంఘం 3 ఆగస్టు 2026 వరకు పొడిగించడం జరిగింది. సో ఏదైతే సమయం మనకు ఒక 10 రోజుల సమయం పొడిగించారో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరి ఓటర్ల యొక్క వివరాలు ఎన్యుమరేషన్ ఫామ్లో నింపి ఇవ్వడంలో అందరూ సఫలీకృతం కావాలని చెప్పేసి 3/8/2026 రోజు మీకు 3/8/26 వరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 10వ తారీఖు నాడు డ్రాఫ్ట్ ఓటర్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరి పేర్లు అయితే 10వ తారీఖు నాడు వచ్చినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ నోటిఫికేషన్లో పేర్లు రావడంతో పాటు నోటీసులు అందుకుంటారో వారు మాత్రమే నేను పైన సూచించినటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదైతే వయసుల వారి కేటగిరీ ఉందో ఆ కేటగిరీ వారిగా వారి యొక్క నిరూపణ పత్రాలు సమర్పించినట్లయితే వారి ఓటు కూడా ఈ తర్వాత లాస్ట్ 12/10/2026 రోజు ప్రకటించేటటువంటి ఫైనల్ ఓటర్ జాబితాలో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అంటే 10/8/2026 నుంచి 12/10/2026 మధ్యన ఉన్నటువంటి 2 నెలల కాలం ఏదైతే ఉందో ఓటరు మేము ఒక్కొక్కసారి కొన్ని పనుల వలనో వేరే చోట ఉండడం వలనో మేము ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోలేదు, ఫిలప్ చేయలేదు, ఇవ్వలేదు, మా ఓటర్ జాబితాలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మా పేరు లేదు అనే వాళ్ళు ఎవరైతే రాలేదు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత అంటే 10వ తారీఖు ఆగస్టు 2026 నుంచి తర్వాత జరిగేటటువంటి ఈ 2 నెలల కాలం ప్రక్రియలో కూడా మీరు మళ్ళీ ఓటర్గా నమోదు కావడానికి అవకాశం ఉంది. కాకపోతే అప్పుడు మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఒకటే నింపిస్తాం, మాకు గత వివరాలు మాకు తెలుసు, మా అమ్మ నాన్న వివరాలు ఉన్నాయి, మేము లింక్ ఇస్తాం అని అంటే నడవదు. అప్పుడు ఖచ్చితంగా ఫామ్ 6 అని కొత్త ఓటర్గా మీరు నమోదు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫామ్ 6 నింపడంతో పాటు అనెక్సర్ డి ప్రకారము ఏవైతే నేను కేటగిరీల వారీగా వయసులు చెప్పానో 87 జూలై 1 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఒకటే డాక్యుమెంటు, 87 జూలై 87 నుంచి డిసెంబర్ 2 2024 మధ్యన పుట్టిన వాళ్ళు వారి డాక్యుమెంట్తో పాటు వాళ్ళ అమ్మది కానీ వాళ్ళ నాన్నది కానీ, అదేవిధంగా 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అమ్మది నాన్నది వాళ్ళది ఆ 3 డాక్యుమెంట్లు ఫామ్ 16కి జత చేసి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా కొత్తగా ఓటర్కు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా కొత్తగా ఫామ్ 6ను అనెక్సర్ డిని కనుక సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళ పేర్లు కూడా ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్లో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయి. కాబట్టి ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఈ ఓటర్ జాబితా మనం 2002 ఓటర్ జాబితా గత ఎస్ఐఆర్ అనుకుంటున్నాం కదా, అలా 2026లో వచ్చేటటువంటి ఎస్ఐఆర్ ఓటర్ జాబితా కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అవసరాలకి చాలా పకడ్బందీగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఆ ఓటర్ లిస్టులో వారి పేర్లు ఉండేలా చూసుకోవాలని, ఆ పేర్లు ఉండడానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో వాటిలో మీరందరూ భాగం పంచుకొని మీ పేర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.